పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన యుద్ధ నౌకను అమెరికా ముంచేసింది. ఈ దాడిలో 87 మంది జల సమాధి కాగా మరో 100 మంది వరకు గాయపడ్డారు. మరోవైపు ఇరాన్కు చెందిన అణు ప్రాజెక్టుల లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా కాన్సులేట్ భవనాలే టార్గెట్గా ఇరాన్ విరుచుకుపడింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 1145 మంది మరణించినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ భీకర దాడులు కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన శక్తివంతమైన యుద్ధనౌక IRIS దేనాపై అమెరికాకు చెందిన సబ్మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది. దీంతో ఆ నౌక మునిగిపోయి 87 మంది మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు శ్రీలంక నేవీ ధృవీకరించింది. నౌక నుంచి రక్షించిన వారిని దవాఖానాకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ఈ యుద్ధనౌక భారత్లో జరిగిన ఓ నేవీ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణమైంది. ఇరాన్ యుద్ధనౌకను తామే ముంచేశామని అమెరికా ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో ఆ నౌకపై సబ్మెరైన్ టార్పిడోలతో దాడులు చేసినట్లు వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు దేశంపై ఈ తరహా దాడులు ఇదే తొలిసారని పేర్కొంది. మరింత తీవ్రతరం చేసింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజా దెహైలో ఇరాన్ ప్రభుత్వం రహస్యంగా ఏర్పాటు చేసిన భూగర్భ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ రక్షణ దళం దాడులు చేసింది. మరోవైపు ఇరాన్లోని ఇస్ఫహాన్ అణు కేంద్ర సమీపంలో ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ఖమేనీ మృతి నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్కు సాయం చేస్తున్న అమెరికా ఎంబసీ భవనాలే లక్ష్యంగా దాడులను ముమ్మరం చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్పై డ్రోన్ దాడులు జరిపింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో US ఎంబసీలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేషన్పై ఇరాన్ 2 డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీలోని రాస్తానూరా ఆయిల్ కేంద్రంపై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. అమెరికా సాయంతో UAEలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను తమ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో కూల్చేశాయని ఇరాన్ పేర్కొంది. UAEకి రక్షణగా ఫ్రాన్స్ రఫేల్ జెట్లను మోహరించినట్టు తెలిసిందే. తుర్కియా మీదకు ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని నాటో కూల్చేసింది. ఇరాన్పై ఇబ్బడి ముబ్బడిగా దాడులు చేయడంతో అమెరికా క్షిపణి నిల్వలు అంతకంతకు అడుగంటిపోతున్నట్టు తెలిసిందే. శత్రు దేశపు డ్రోన్లు, క్షిపణులను కూల్చేసే ఇంటర్సెప్టార్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు నిల్వలు పడిపోయినట్లు పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదిక లీక్ అయింది. క్షిపణి నిల్వలు తగ్గుతున్న వేళ అత్యవసర సమావేశానికి ట్రంప్ ఆదేశించారట. మరోవైపు హర్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో చమురు భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్మోజ్ గుండా వెళ్లే చమురు నౌకలకు అవసరమైతే అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని హామీనిచ్చారు. తిరుగుబాటును ప్రోత్సహించేందుకు అమెరికా పథక రచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు ఆయుధాలు ఇవ్వాలని, తద్వారా దేశంలో ప్రజా తిరుగుబాటు పెంచాలని అమెరికా నిఘా సంస్థ CIA ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. ఇందులో భాగంగానే ఇరాన్ విపక్ష గ్రూపులు తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకమై పాక్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని, ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా మారిందని అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశ తదుపరి సుప్రీంగా ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ ఇంటర్నేషనల్తో పాటు ఇజ్రాయెల్కు చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మృతి చెందిన ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.
త్వరలోనే మరో తేదీని ప్రకటించనున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ ప్రాపగేషన్ కౌన్సిల్ వెల్లడించింది. ఖమేనీ జన్మించిన ముషాద్ నగరంలోనే ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇరాన్పై అమెరికా యుద్ధ చర్యలను సమర్థించుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. యుద్ధంలో యుఎస్ బలగాలు అంచనాలకు మించి దూసుకుపోతున్నాయన్నారు. వారిలో సైనిక పనితీరుకు 10కి 15 మార్కులు ఇస్తున్నట్లు ప్రకటించారు. యుద్ధంలో అమెరికా అద్భుతమైన పురోగతి సాధిస్తోందన్న ట్రంప్ ఇరాన్కు అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాల చాలా వేగంగా తుడిచిపెట్టబోతున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్పై యుద్ధ అధికారాలను పరిమితం చేయడానికి అమెరికా సెనెట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు డెమోక్రాట్లు. అయితే ఈ తీర్మానాన్ని సభ్యులు తిరస్కరించారు. దీంతో 47-53 ఓట్ల తేడాతో తీర్మానం వీగిపోయింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం 6వ రోజుకు చేరింది. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి యుఎస్, ఐడిఎఫ్ బలగాలు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. మషాదులో జరిగే అంత్యక్రియలకు లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జనసంద్రాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ తెలిపింది. త్వరలో అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆఫ్రికా దేశం కాంగోలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రుబియా కోల్చన్ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 210 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 70 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొంది కాంగో గనుల మంత్రిత్వ శాఖ. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేసిన సైన్యం బాధితులను గమా హాస్పిటల్కు తరలిస్తోంది. అయితే శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు అధికారులు.